గుండెకు శ్రీరామ రక్ష, బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు ఉదయం మీరు తాగే ఒక గ్లాస్ జ్యూస్ మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువును నియంత్రించడంలో కూడా సహాయపడేది. శరీరానికి తగినంత హైడ్రేషన్ అందించి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తే ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఖర్చుతో దొరికే ఒక సాధారణ కూరగాయలో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? చాలా మంది దీన్ని కేవలం కూరగాయగా మాత్రమే చూస్తారు, కానీ ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అదే సోరకాయ. సోరకాయ జ్యూస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ జరుగుతోంది. అయితే నిజంగా ఇది అంత అద్భుతమైన పానీయమా? బరువు తగ్గించడంలో సహాయపడుతుందా? గుండెకు మేలు చేస్తుందా? శరీరాన్ని డిటాక్స్ చేస్తుందా? దీన్ని ఎలా తయారు చేయాలి? ఎప్పుడు తాగాలి? ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే సోరకాయ జ్యూస్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ సింపుల్ గా అర్థమవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఎక్కువ నూనెతో చేసిన వంటలు, తక్కువ శారీరక శ్రమ వల్ల చాలా మందిలో జీర్ణ సమస్యలు, అధిక బరువు, రక్తపోటు, కొవ్వు పెరిగిపోవడం వంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో సహజ సిద్ధమైన ఆహారాలకు మళ్ళీ ప్రాధాన్యం పెరుగుతుంది. అలాంటి వాటిలో సోరకాయ కూడా ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే వంటి పోషకాలు కూడా ఉంటాయి. అందుకే దీనిని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవాలని చాలా మంది పోషకాహార నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముందుగా సోరకాయ జ్యూస్ గురించి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది ఒక్కటే తాగితే అన్ని వ్యాధులు పోతాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాగే ఇది మందులకు ప్రత్యామ్నాయం కూడా కాదు. అయితే సమతుల్య ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు దీనిని తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వాదనను నమ్మకండి, వాస్తవాలను తెలుసుకోండి. ఇప్పుడు ఇందులో ఉండే పోషకాల గురించి కూడా మాట్లాడుకుందాం. సోరకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో లేదా శరీరానికి తగినంత ద్రవాలు అవసరమైన సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఉండడంతో జీర్ణక్రియకు తోడ్పడుతూ ఉంటుంది. పొటాషియం కూడా గుండె ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలలో ఒకటి. అలాగే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మద్దతు ఇస్తూ ఉంటుంది. ఈ పోషకాలన్నీ కలిసి శరీరానికి ఉపయోగపడే అవకాశం ఉంది. చాలా మంది సోరకాయ జ్యూస్ ను జీర్ణక్రియ కోసం తీసుకుంటారు. దీనిలోని ఫైబర్ పేగుల కదలికను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతూ ఉంటుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా కొంతమందికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే జ్యూస్ ని పూర్తిగా వడకట్టి ఫైబర్ ను తీసివేస్తే మాత్రం ఈ ప్రయోజనం ఉండదు. అందుకే సాధ్యమైనంత వరకు ఫైబర్ తో తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు బరువు తగ్గడం గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు: సోరకాయ జ్యూస్ తాగితే నిజంగానే బరువు తగ్గుతామా అని. వాస్తవానికి ఒక్క ఆహారం లేదా ఒక జ్యూస్ వల్ల మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. కానీ తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటి శాతం, ఫైబర్ ఉండడం వల్ల ఇది కడుపు నిండిన భావన కొంతసేపు కలిగిస్తూ ఉంటుంది. దాంతో అధికంగా తినకుండా ఉండేందుకు సహాయపడే అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. వ్యాయామంతో కలిసి ఉపయోగిస్తే బరువు నియంత్రణలో ఒక భాగంగా ఉపయోగపడుతూ ఉంటుందని గుండె ఆరోగ్యానికి సంబంధించి కూడా సోరకాయ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో పాత్ర పోషించే ఖనిజం. తగినంత పొటాషియం ఆహారం తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే ఇప్పటికే రక్తపోటు లేదా గుండె వ్యాధులకు మందులు వాడుతున్న వారు వాటిని ఆపేసి కేవలం జ్యూస్ పై ఆధారపడకూడదు. డాక్టర్ సూచించిన చికిత్సతో పాటు ఆరోగ్యకరమైన ఆహారంగా మాత్రమే దీనిని పరిగణించాలి. చర్మం, జుట్టు ఆరోగ్యం గురించి కూడా చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి ఉపయోగపడే పోషకాలు సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇవ్వవచ్చు. అయితే ఒకే జ్యూస్ తాగితే వెంటనే చర్మం మెరిసిపోతుందని లేదా జుట్టు పెరుగుతుందనే మాటలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇక హైడ్రేషన్ విషయానికి వస్తే సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరానికి ద్రవాలు అందించడంలో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే దీనిని డీటాక్స్ డ్రింక్ అని చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎందుకంటే మనం శరీరంలో కాలేయం, మూత్రపిండాలు సహజంగానే వ్యర్థాలను బయటకు పంపే పనిని చేస్తూ ఉంటాయి. సోరకాయ జ్యూస్ ఈ అవయవాల పనికి మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు, కానీ శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తోంది లేదా అన్ని టాక్సిక్స్ ని తొలగిస్తోంది అని వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇప్పుడు సోరకాయ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా తాజా సోరకాయను ఎంచుకోవాలి. చేదు రుచి ఉన్న సోరకాయను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే చేదు సోరకాయలోని హానికరమైన సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంటుంది. ముక్కలుగా కోసి బాగా కడిగి మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేయాలి.
ఫైబర్ తగ్గకుండా వడకట్టకుండా తీసుకోవడం మంచిదని కొందరు నిపుణులు చెబుతూ ఉన్నారు. అవసరమైతే కొద్దిగా పుదీనా, అల్లం లేదా నిమ్మరసం రుచి కోసం కలుపుకోవచ్చు. అదనంగా చక్కెర వేయడం మాత్రం మంచిది కాదు. ఈ జ్యూస్ ని ఎప్పుడు తాగాలి అనే ప్రశ్న కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఉదయం అల్పాహారానికి ముందు లేదా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తో కూడా వీటిని తీసుకోవచ్చు. మరికొందరు సాయంత్రం కూడా తీసుకుంటారు. అయితే ఖాళీ కడుపుతో కొత్తగా మొదలు పెట్టేవారు తక్కువ పరిణామంతో ప్రారంభించడం మంచిది. ఏదైనా అసౌకర్యం అనిపిస్తే తీసుకోవడం ఆపి వైద్యుని సంప్రదించాలి. మరో ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరికి సొరకాయ జ్యూస్ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నవారు దీనిని తరచుగా తీసుకునే ముందు తమ వైద్యుని లేదా అర్హత కలిగిన పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా చేదు రుచి ఉన్న సొరకాయతో జ్యూస్ తయారు చేసి తాగకూడదు. అలాంటి సందర్భాల్లో వికారం, వాంతులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మొత్తానికి సొరకాయ జ్యూస్ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడే అవకాశం ఉన్న ఒక సహజ పానీయం. ఇందులో ఉండే నీరు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు జీర్ణక్రియ, హైడ్రేషన్, బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వవచ్చు. కానీ ఇది ఏ వ్యాధికి అద్భుతమైన మందు కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, వైద్యుల సూచనలను పాటించడం ఇవన్నీ కలిసి మంచి ఆరోగ్యానికి పునాది అవుతూ ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా సొరకాయ జ్యూస్ తాగారా? మీకు ఎలా అనిపించింది? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.